యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. ఏ కుటుంబాలు అయితే ఎక్కువగా కేకలు, బొబ్బలు వినబడుతున్నాయో, ఎవరి నుంచి అయితే కేకలు, బొబ్బలు వస్తున్నాయో ఒక్కసారి గమనించుకోండి. మరి వాళ్ళలో సేన ఏమన్నా ఉందేమో చూడండి. సేన పట్టినవారు కేకలు, బొబ్బలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు. సేన అంటే 2000 దయ్యాలు అప్పట్లో యేసుప్రభు గారు మరి వధించినారు. 2000 దయ్యాలు పందుల్లో దూరి ఆ తర్వాత అవన్నీ నీళ్ళలో పడి చనిపోయినాయి. ఈ సేన మరి కుటుంబాల్లో గలిబిలి వాతావరణం తీసుకొస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు. కొన్ని వేల దురాత్మలు పట్టుకొని పీడిస్తుంటాయి కొంతమందిని. దానికి కారణం ఏమై ఉంటుందంటే వాళ్ళ యొక్క హృదయము ఆ దెయ్యాలకు అనుకూలంగా ఉంటాయి. అనుకూలంగా అంటే వాళ్ళలో పాపం ఉండబట్టి, వాళ్ళు అపవిత్రత ఉండబట్టి, అపవిత్రతకి స్థానం ఇవ్వబట్టి ఆ దురాత్మలు వచ్చి పట్టుకుంటాయి. మరి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మరి యూట్యూబ్ చూస్తూ అశ్లీల చిత్రం చూసే వాళ్ళని కూడా అటువంటి శానాలు పట్టుకుని పీడిస్తున్నాయి. చాలామంది అనుకుంటారు అది ఒకవేళ మానసిక అనారోగ్యం అనుకుని మానసిక వైద్యుల దగ్గర తీసుకెళ్తారు, కానీ అవి ఎంత మాత్రం నయం కావు. గమనించండి, చాలామంది కరెంట్ చక్కలు కూడా ఇస్తూ ఉంటారు. వాటి వలన కూడా నయం కావు. ఏమవుతుందంటే చివరికి వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోయి మరి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. నేను ఒక యవనస్తుని చూశాను. ఎక్కువగా యూట్యూబ్ అశ్లీల చిత్రం చూసిన వ్యక్తి, అతనికి ఓసిడి అని చెప్పారు. కానీ చివరికి అతను ఏమైపోయాడంటే ఈరోజు ఎవరితో మాట్లాడకుండా అలా కూర్చుని ఉంటాడు. గమనించండి, శానా పట్టిన వాళ్ళని మరి జాగ్రత్తగా డయాగ్నోస్ చేయాలి. శానా పట్టిందా, నిజంగా మానసిక అనారోగ్యం చాలా జాగ్రత్తగా చూడాలి. లేకపోతే కనుక వాళ్ళ జీవితాలు ఎందుకు పనికిరావట అయిపోతాయి. అందుకనే శానా పట్టిన వాళ్ళకి ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. సామూహికంగా అందరూ కొంతమంది కలిసి ప్రార్థన చేస్తే తప్ప ఆ దయ్యాలు వాళ్ళని వదిలిపోవు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు చేయిస్తేనే వాళ్ళకి మంచి ఉపశమనం కలుగుతుంది. వాడు వాటన్నిటి నుంచి బయటపడి మరి శానా పట్టిన వ్యక్తి ఏ విధంగా మరి వాటన్నిటి నుంచి విడుదల పొంది చక్కటి వ్యక్తిగా మరి తయారైనాడో అదేవిధంగా వీళ్ళు కూడా తయారవ్వగలుగుతారు. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకి మరి ఎక్కువగా బలమైన సాకుల చేత బాగా బలంగా ప్రార్థన చేయించండి. అవన్నీ కూడా వదిలి వెళ్ళిపోతాయి. మరి ఎక్కువగా సైక్రటిక్ అనుకుని చాలామంది సైక్రటిక్ మందులు వాడి వాళ్ళ ఆరోగ్యాలను కూడా నాశనం అయిపోతుంటాయి. అందుకని మొదటగా చేయవలసింది ఎప్పుడైనా సరే అది సైక్రటికా మరి దెయ్యాలు పట్టుకుని తెలుసుకోవాలంటే సామూహికంగా కొంతమంది కలిసి ప్రార్థన చేసి ఆ తర్వాత దాన్ని అది దెయ్యమా లేకపోతే మానసిక అనారోగ్యం అనేది తెలుసుకోవచ్చు. కొన్నిసారి ఈ మానసిక అనారోగ్యాలు కూడా ప్రార్థన ద్వారా అవి నయమైపోతూ ఉంటాయి. చాలామంది మానసిక అనారోగ్యులు దేవుని యొక్క వాక్యం చదవడంలో కూడా వాళ్ళకి ఎంతో అస్వస్థత కలుగుతుంది. మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే హృదయంలో ఎవరికైనా సరే పరిశుద్ధత లేకపోతే అపవిత్రత ఉంటే కనుక అనేక రకమైన దుష్ట శక్తులు